హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. ఇంటర్ రిజల్ట్ వచ్చేసినాయి. సో చాలామంది టాపర్స్లో పాస్ అయినారు. సో టాపర్స్గా నిలబడ్డారు. కొంతమంది సెకండ్ ప్లేస్లో వచ్చారు. కొంతమంది మంచి మార్కులు తీసుకున్నారు. బట్ కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు చాలా బాధపడిపోయి చాలా ఫీల్ అయిపోయి సూసైడ్ అలాంటి ఏదో చేసుకుంటున్నారు. గతంలో కూడా చూసాము కొన్ని ప్లేసెస్లో. అలాంటి ఏం చేసుకోవద్దు. ఎందుకనంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మీ ముందు. నేను 3rd క్లాసే చదువుకున్నా. నాకు ఇంగ్లీష్ కూడా రాదు, మాట్లాడటం సరిగా, అండ్ ఇంగ్లీష్ చదవటం రాయటం కూడా పెద్దగా రాదు. తెలుగు మీడియం, కొంచెం తెలుగు చదవటం వస్తుంది అంతే, ఇంకా వేరే ఏం లేదు నా దగ్గర. బట్ నేను ఆ రోజు చదువులేదని చెప్పి, నేను చదువుకోలేకపోతున్నానని చెప్పి బాధపడలేదు. తర్వాత 3rd ఫెయిల్ అయిపోయినానని చెప్పి వెంటనే నేను వేరే నిర్ణయాలు ఏం తీసుకోలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే గతంలో నేను చాలా చూశాను. అవి చాలా ఫ్యామిలీస్ ఎంత బాధపడ్డారంటే చాలా బాధపడ్డారు. వాళ్ళ పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకొని కొంచెం చేయని పనులన్నీ చేసి ఈరోజు లేకుండా పోయినారు. బట్ ఇంటర్ అనేది ఆ సర్టిఫికెట్ అనేది అక్కడ వరకే. ఓకే, అది లైఫ్ లాంగ్ మీకు తోడుగా అనేది మీ స్కిల్ వస్తుంది, మీ యొక్క తెలివి ఆలోచనలు వస్తాయి. సో ఈరోజు నేను డాన్స్ మాస్టర్గా నాకు ఏం చదవలేదు, ఏమీ లేదు. బట్ ఈరోజు నాకు ఇష్టమైన కొరియోగ్రఫీలో నేను ఈరోజు ఇప్పుడు మీరు ఇచ్చిన ట్యాగ్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, అండ్ ఒక బ్రాండ్ జానీ మాస్టర్ అని చెప్పి, అండ్ ఇంకా రకరకాలుగా సూపర్ మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి ఏదైతే మీ తరపు నుంచి నాకు ఈ ట్యాగ్స్ ఇచ్చారో, ఈరోజు ఇండస్ట్రీ పరంగా కూడా నన్ను ఎంత ఆదరించి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి కారణం అందరు బ్లెస్సింగ్స్ అండ్ నా కృషి, దాంతోపాటు అంతో ఎంతో దేవుడిచ్చిన టాలెంట్. సో దేవుడి వల్ల నేను ఇప్పుడు చాలా బాగున్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను, అన్నీ సంపాదించాను, బాగున్నాను. సో అందుకే నేను మీకు చెప్పింది ఏంటంటే, దయచేసి ఇంటర్ ఫెయిల్ అయినా అని చెప్పి బాధపడద్దు. మీకు ఇష్టమైన రంగాల్లో, అంటే మీకు ఇష్టమైన అంటే మీకు ఏదైతే స్కిల్ ఇష్టం ఉంటుందో, అది స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్లో రకరకాలు ఉన్నాయి, అలా డాన్స్ కావచ్చు, అండ్ అలాగే ఇంకా వేరే ఇంకేదైనా మంచి సాంఘిక దాంట్లో ఎక్కడైనా కూడా మీరు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని తీసుకొని దాంట్లో మీ ప్రతిభను చూపిస్తే మీరు ఉన్నతమైన స్థాయిలో వెళ్తారు. చాలామంది కూడా ఇది ఫెయిల్ అయిపోయి కూడా వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్లుగా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా పెద్ద హోటల్స్కి ఓనర్స్గా ఉన్నారు. అంటే ఒకటి కాదు, చాలామంది మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, నేను ఆ కష్టాలన్నీ తెలుసు కాబట్టి, ఆ బాధలన్నీ తెలుసు కాబట్టి అందుకే చెప్తున్నా. బాధలన్నీ పక్కన పెట్టి గెలుపు అనేది, పాస్ అవటం అనేది సూపర్, పాస్ అవుతారు, దాని తర్వాత వెళ్ళి జాబులు చేస్తారు, అది చేస్తారు. బట్ ఫెయిల్ అయిన వాళ్ళకి జీవితం ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. సో ఫెయిల్ అయిన వాళ్ళు నా దృష్టిలో ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో కూడా ఉంటారు వాళ్ళు. అంటే అటు పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇటు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈక్వల్గా ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం. అండ్ అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, పిల్లలు ఫెయిల్ అయినారని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి వేయకుండా, వాళ్ళకి ఏమైతే ఇష్టం ఉందో, ఏ రంగాల్లో వాళ్ళకి ఇష్టం ఉందో, సో ఆ దాంట్లో వాళ్ళని పంపించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి క్రికెటర్గా పైకి వస్తారు. షటిల్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇంకేదైనా మ్యూజిక్ కావచ్చు, ఇంకా మంచి ఉన్నాయి రంగాలు. సో వాటిలో వాళ్ళకి ఏమి ఇష్టం అది మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారనేది తల్లిదండ్రులకి నేను నమస్కరించి చెప్తున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నేను పాస్ అయినాని కొంచెం డిగ్రేడ్ అలాంటి ఏం చేయకుండా మీరందరూ కూడా ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ కూడా మంచి ఎంకరేజ్ చేయండి. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం మనం చూసుకోవచ్చు, లేదా నీకు ఇష్టమైన ఏమంటారు, నీకు ఇష్టమైన రంగం దేంట్లో ఒకటి చూస్ చేసుకొని దాంట్లో రాణించు అని చెప్పి మీరందరూ ఎంకరేజ్ చేయండి అంటున్నాను, అంతే, వేరే ఏం లేదు.
మేబీ నేను చెప్పాల్సింది మీకు చేరింది అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన ఒక మాట అంతేనండి. బస్ ఏదో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐ లవ్ యూ ఆల్. హ్యాపీగా ఉండండి. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే పిల్లలు కూడా మీ అమ్మ నాన్నలను కూడా అర్థం చేసుకోండి. ఒక మాట అంటే దాన్ని మనసు మీద తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కడెక్కడో డబ్బులు సంపాదించి వచ్చి చదువుకు పెడతారు కాబట్టి ఆ చిన్న పెయిన్ అని ఉంటుంది. ఆ జస్ట్ ఆ 5 minutes మీరు జస్ట్ కళ్ళు మూసుకుంటే మిగతా అంతా లైఫ్ బాగుంటుంది. సో హ్యాపీగా ఆ తిట్లన్నీ కూడా దీవెనలుగా తీసుకొని ఓకే హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ ఐ లవ్ యూ ఆల్. జై హింద్.